రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం గెలుపుకి సంబంధించి కృషి చేయాలంటూ మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. రామకృష్ణాపురంలో పర్యటించిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. కొందరు నాయకులు తమ స్వలాభం కోసం మంత్రి వివేక్ పై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వం. రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణం, రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీల అభ్యర్థుల ఎంపిక, కాంగ్రెస్ పార్టీకి కష్ట నష్టాలు వచ్చి ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజా సమస్యలు తీర్చిదిద్దే విధంగా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఏకం చేసి వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పేసి కార్యకర్తలకు చెప్తూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న కొంతమంది ఎన్నికల సమయం లోపల ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారి ఆధిపత్యం, ఎవరైతే ప్రజల పక్షాన ఉండి ప్రజాసేవ చేస్తారో వారు గెలుస్తారు. వారి సభ్యులు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వారి నిర్ణయం తీసుకుంటారు. వారి నిర్ణయం తీసుకునే సమయం లోపల పీసీసీ నుండి ఒక చిల్లర రాజకీయాలతో ప్రెస్ మీట్లు పెట్టి మాపై నిందలు అపనిందలు వేస్తే మా కార్యకర్తలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతి కార్యకర్త, జెండా మోస కార్యకర్త ఇలా నిర్భయంగా, ధైర్యంగా మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి మీరు చేసినటువంటి అక్రమాలను తట్టుకొని 10 సంవత్సరాలు జెండా పట్టుకొని పోసినటువంటి ప్రతి కార్యకర్త ఇలా సైనికులు ఎక్కడ ఉన్నాడు, దేనికైనా సిద్ధపడతామని ఈ సందర్భం తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. చిల్లర రాజకీయాలతో ప్రెస్ మీట్లు పెట్టి మాపై నిందలు అపనిందలు వేస్తే మా కార్యకర్తలు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతి కార్యకర్త, జెండా మోస కార్యకర్త ఇలా నిర్భయంగా, ధైర్యంగా మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి మీరు చేసినటువంటి అక్రమాలను తట్టుకొని 10 సంవత్సరాలు జెండా పట్టుకొని పోసినటువంటి ప్రతి కార్యకర్త ఇలా సైనికులు ఎక్కడ ఉన్నాడు, దేనికైనా సిద్ధపడతామని ఈ సందర్భం తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.